CMR Shravanam sale up to 61% off. సో ఇప్పుడు తెలుగు వాళ్ళ కామెంట్ మీరు వినే ఉంటారు చాలా టైమ్స్. అంటే తెలుగులో చాలామంది యాక్టర్స్ ఉన్నాం మనందరము, మనకి ఆఫర్స్ ఇవ్వకుండా సౌత్లో ఉన్న తమిళ నుంచో కన్నడ నుంచో ఎక్కువ మందిని పిలుస్తున్నారు. మాకు వర్క్ తగ్గుతుంది, ఇది అక్కడ మాత్రం కాదండి, మా పొట్టెందుకు కొడతారు అని బయటికి చెప్పుకోలేని ఉన్నారు, బయటికి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అసలు ఇంకా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే కన్నడ ఇండస్ట్రీ లాగా అయిపోయింది, కన్నడ యాక్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు సీరియల్స్ వాళ్ళు అని చెప్పేసి ఒకటి కామెంట్. అంటే మీ కామెంట్ ఏంటి దీని మీద అసలుకి? ఇప్పుడు ఇక్కడ చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు, తమిళ్లో ఎవరు యాక్ట్ చేయట్లేదు పెద్దగా నాకు తెలిసి. అప్పుల్లో శ్రీవాణి గారు అండ్ 1 or 2 మెంబర్స్ చేస్తున్నారు ఇక్కడ తెలుగు నుంచి తమిళ్లో. ఇప్పుడు యాక్చువల్లీ అది స్టార్ట్ అయింది తమిళ ఇండస్ట్రీలోనే అండి. యాక్చువల్లీ ఎక్కడో ఇప్పుడు కేరళ అయితే వాళ్ళు మాత్రమే ఉంటారు, కన్నడ అయితే వాళ్ళు మాత్రమే ఉంటారు, తెలుగు అయితే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇట్స్ వాస్ బిగినింగ్. ద ఫస్ట్ పులియార్చులి చెప్తారు కదా, దట్ వాస్ తమిళ ఇండస్ట్రీ ఐ గెస్. బికాస్ తమిళ నుంచి హీరోయిన్ బయట నుంచి కేరళ నుంచి ఇప్పుడు మీరు ఏ సీరియల్ తీసుకున్నా ఒక్క హీరోయిన్ కూడా తమిళ హీరోయిన్ కాదు. ఓ ఇక్కడ కూడా అంతే జరుగుతుందా? ఒక్క హీరోయిన్ కూడా తమిళ హీరోయిన్ కాదు. ఐ కెన్ swear and say either from Bangalore or from Kerala or from Hyderabad. Avuna? Yeah. From your place Priyanka is working here. She Roja ani oka serial vachindi, aa serial valla ammai hit ayindi, malli ippudu zee Tamil inkoka serial chestunnaru heroine ga. From your place I'm not sure about the Telugu thing. Shivani was worked in the beginning and Chaitra Reddy is from your place or I don't know, asalu serials e naku teliyadu. No, Reddy and a pair kotti. I thought Chaitra Reddy is from Hyderabad. So I don't know. Chaitra Reddy is the leading heroine in Sun TV in Kyle serial. Okay. So it was so many people coming from outside only, not inside Tamil. So ikkada meeku kuda అన్యాయం జరుగుతుంది అయితే. చాలా. సో మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు తెలుగు వస్తున్నారు. నేను హీరోయిన్ చేసినప్పుడు అంత లేదు. I was happy that period. I was doing 5 serials and 1 reality show. It was like that. I was jam packed while I was acting as a heroine or a negative role. ఇప్పుడు అలాంటిది లేదు. ఇప్పుడు so many people are coming from outside only. ఇప్పుడు 5-7 years నుంచి ఆల్మోస్ట్ మొత్తం for mother character also from Kerala and all they are bringing everything. తమిళ్లో కూడా ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నాను కదా. ఏంటి స్పెషల్ ఏంటి, అంత స్పెషల్ ఏంటి ఆ లాంగ్వేజ్ యాక్టర్స్? అంటే మన దగ్గర అంత టాలెంట్ లేదా, లేకపోతే ఆ రోల్ కి సెట్ అవ్వరా? The thing is మన పీపుల్ కి మన వాల్యూ తెలీదు, ఆపోజిట్ వాళ్ళకి మన వాల్యూ తెలుస్తుంది కాబట్టి దే ఆర్ కాలింగ్ us పుల్లకూర టేస్ట్. Exactly. But everybody is talented, everybody is equally talented and everybody is equally worth for doing what job they are doing. The problem is ఇక్కడ ఇప్పుడు నేను తమిళ ఇండస్ట్రీలో ఉంటే I have to try in Telugu or in Malayalam or in Kannada. I should not try in Tamil because I won't get job because they won't accept like that. ఇప్పుడు తమిళ్లో చేస్తా కూడా మనకి ప్రామినెంట్ రోల్ వస్తుందా అని అని అడిగితే ఇట్ వోంట్ బి దేర్. ఇప్పుడు తమిళలో ఉన్నారు పెద్ద తెలుగు యాక్టర్స్ ని కూడా ఇప్పుడు పెద్దగా యాక్సెప్టెన్స్ చేయట్లేదు, సినిమాలో ఎక్కడ ఉండరు. కానీ తమిళ యాక్టర్స్ చాలా మంది తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేస్తారు. మా దగ్గర యాక్సెప్టెన్సీ ఎక్కువ, మిగతా ఇండస్ట్రీలో యాక్సెప్టెన్సీ ఎక్కువనే అండి. తెలుగు వాళ్ళ యాక్సెప్టెన్సీ తక్కువ ఎక్కడికి వెళ్ళినా కానీ. కంపేర్ చేసుకుంటే మిగతా స్టేట్లతో తెలుగు వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంది పాపం. తెలుగు యాక్టర్స్ ఎంతోమంది కష్టపడి యాక్టింగ్ నేర్చుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేసి ఇప్పుడు ఖాళీగా ఉంటూ కొంతమంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మంచి క్యారెక్టర్స్ ఏదైనా చేద్దామంటే ఆల్రెడీ కాస్టింగ్ అయిపోయిందండి, మలయాళం అమ్మాయినో తమిళ అమ్మాయినో కన్నడ అమ్మాయినో తీసేసుకుందాం అని చెప్తున్నారు. వెరీ ట్రూ. అసలు నిజంగా కానీ తెలుగు వాళ్ళు అందరికి యాక్సెప్టెన్స్ ఇచ్చేస్తారు. అది ట్రూ సార్, అదే చెప్తున్నాం. వాళ్ళు కూడా ఏం చేయాలంటే తెలుగులో ట్రై చేయడం కదా, ఇంకా వేరే లాంగ్వేజ్ లో ట్రై చేస్తే రానిస్తే కదా. అలా కాదు, వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్. నేను ఇక్కడ నుంచి అక్కడ రావాలి అని ఒక స్టెప్ తీసుకున్నాను కదా, అలాంటి దే హ్యావ్ టు టేక్ అ స్టెప్. దట్స్ ద థింగ్. మేబీ ఛానల్స్ హెడ్స్ అంతా పక్క లాంగ్వేజ్ కావటం వల్ల వాళ్ళ లాంగ్వేజ్ యాక్టర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారేమో అని మాకు అనిపిస్తుంటది. ఓ అలాగా, అక్కడ వేరే ఉంటారు కదా. ఓ అలా, ఓకే ఫైన్. ఐ డోంట్ నో అబౌట్ ద thing because I know only our producer and our thing only, that's close circle only I know. Okay. I don't know about the channel heads and all. So ఇప్పుడు సీరియల్లో చేసే యాక్టర్స్లో మీకు బాగా క్లోజ్గా అసోసియేషన్ అయ్యి ఉండి లైక్ ఫ్యామిలీ లాగా అంటే ఎవరు ఉంటారు? ఇది బ్రహ్మముడి అడుగుతున్నారా? బ్రహ్మముడి కాదు, ఎవరైనా కానీ. శ్రీవాణి. ఓకే. Yeah, she is వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఇంకా. Yeah. She is my close friend and very close to my heart and as a family.
Oh, if you come to the Hyderabad, where you can I stay? will stay in Shrivani's place only. Okay. Yeah. Shrivani is my friend, but due to Shrivani, I got a very good family there. Okay. Like Vikram Annaya, Nandini, Valu parents, Shrivani mom, and everybody. Like, I got a very good family there. Okay. Only వాళ్ళొక్క ఫ్యామిలీ మీకు క్లోజ్. I used to be with her only. Okay. But మిగిలిన వాళ్ళతో settle, I used to talk nicely, and then I'll go back to my work. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.